నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో దొంగల హల్చల్. తూర్పు వీధి ప్రాంతంలో మాస్కులు ధరించి ఇంటింటికి వెళ్లి పరిశీలన. ఆయుధాలతో తిరుగుతుండడాన్ని సీసీ కెమెరాలో గుర్తింపు. ఆందోళన చెందుతున్న ప్రజలు. పేద విద్యార్థులకు చేయూత అందిస్తాం. మనుబోలులోని ఎస్సీ బాలుర బాలికల వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసిన దాత మహేష్. చిన్నారులకు అక్షరాభ్యాసం. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజ అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన ప్రిన్సిపల్ హనుమంతరావు తదితరులు. శ్రీ రాజరాజేశ్వరికి విశేష పూజలు. గూడూరులో కొలువున్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆయన కలువాయి మండలంలో పర్యటించారు. కలువాయి మండలంలో కలెక్టర్ హిమాంశు శుక్లా సుడిగాలి పర్యటన చేశారు. రెవెన్యూ, ఉపాధి, గృహ నిర్మాణ శాఖ, సచివాలయాల పనితీరుపై తహసీల్దార్, ఎంపీడీఓలను ప్రశ్నించారు. అర్జీలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలని 3 మండలాల తహసీల్దార్ కు కలెక్టర్ సూచించారు. తొలుత కరెంటు కార్యాలయం వీధిలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి నీటి నమూనాలు తీసుకుని ఫీల్డ్ టెస్ట్ కిట్ ద్వారా ఫ్లోరైడ్ శాతాన్ని పరిశీలించారు. నీటిలో ఫ్లోరైడ్ శాతం లేదని గుర్తించారు. అనంతరం బాలుర బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. బాలికల వసతి గృహంలో వంటగది, మరుగుదొడ్లను పరిశీలించారు. వసతులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వరుస తనిఖీలతో అధికారి గుండెలో రైలు పరిగించినట్లయింది. సర్పంచ్ ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది. కల్వాయి ఎంపీడీఓ ఆఫీస్లో నెక్స్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. పక్కనే ఉన్న మండల్ చేజర్ల మరియు అనంత్ సాగరం మండల్ నుంచి కూడా ఆఫీసర్స్ని పిలిచి వాళ్ళు ఎలా పని చేస్తున్నారు రకరకాలుగా టాపిక్స్ మీద డిస్కషన్ జరిగింది. ఒకటి హౌసింగ్, రెండోది ఎంజీఎన్ఆర్ఈజీఎస్, మూడోది రెవెన్యూ సమస్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ కలువాయి ప్రాంతంలో కొంచెం నెల్లూరు నుంచి దూరంగా ఉన్న వరకు వల్ల కొంత ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. కొంత ల్యాండ్ లిటిగేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. నా దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఎంఆర్ఓ గారికి, తర్వాత సర్వేయర్ గారికి ఎంతవరకు సాధ్యం ఉంది దీన్ని సాల్వ్ చేయాలి, దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 22 జనవరి 45 డేస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మార్చి నెలలో మళ్ళీ కలువాయిలో వస్తాను. ఈరోజు నా దృష్టికి ఏమేం గ్రీవెన్సెస్ వచ్చినాయి, దీని మీద పూర్తిగా ఏం యాక్షన్ తీసుకుంటారు అది కూడా మార్చి నెలలో టైం బౌండ్గా మళ్ళీ అడగడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడు మనకి జల్ జీవన్ మిషన్ కింద ఎఫ్టీకే కిట్స్ అంటే ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎఫ్టీకే కిట్స్ కూడా 2-3 చోట వెళ్ళి ఆ వాటర్ క్వాలిటీ ఎలా ఉంది టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కానీ ఐరన్ కానీ సమస్య ఏం లేదు, అది ఒక మంచి వార్త. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఇక్కడ 2 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. ఒక గర్ల్ హాస్టల్, ఒక బాయ్స్ హాస్టల్. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్స్లో ఉన్నాము. ప్రభుత్వం తరఫున ఇక్కడ రిపేర్స్ తీసుకోవడం జరిగింది. టాయిలెట్స్ కానీ మెస్ ఏరియా కానీ బాగా క్లీన్గానే ఉంది, అటువంటి ప్రాబ్లం లేదు. పిల్లల్ని కొంచెం ఇంకా మనం ఫోకస్ చేయాలి, ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ చదవడంలో, మ్యాథ్స్లో కొంత వీక్ అనిపిస్తున్నాయి. కానీ డెఫినెట్గా ఇక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడి వాళ్ళకి ఎలా స్పెషల్ ఫోకస్ అంటే క్లాస్ తర్వాత ఎలా సెపరేట్గా కొంత ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవచ్చు, ఆ ఆలోచనతో వాళ్ళని ఎలా ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి దీని కింద ఫోకస్ పడుతుంది. ఇప్పుడు ఇంకా
ఇన్స్పెక్షన్. గూడూరులో దొంగలు హల్చల్ చేశారు. తూర్పు వీధి ప్రాంతంలో దొంగలు తిరుగుతుండడాన్ని సీసీ కెమెరాలో గుర్తించారు. 3-4 వ్యక్తులు మాస్కులు ధరించి ఆయుధాలతో ప్రతి ఇంటి వాళ్ళతోకి వెళ్లి పరిశీలించడం చోటు చేసుకుంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేద విద్యార్థులకు తన వంతు సాయం అందజేస్తానని మనుబోలు తిరుమల పాల డైరీ పార్లర్ అధినేత అక్కుపల్లి మహేష్ అన్నారు. మనుబోలులోని ఎస్సీ బాలుర మరియు బాలికల వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు విద్యా సామగ్రి జాకెట్లు పంపిణీ చేశారు. మనుబోలులోని ఎస్సీ బాలుర బాలికల వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు స్థానిక తిరుమల పాల డైరీ పార్లర్ అధినేత అక్కుపల్లి మహేష్ వసంత పంచమి తన జన్మదిన సందర్భంగా విద్యా సామగ్రి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపి మంచి మార్కులు సాధించాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాల మేరకు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, పరీక్షల సమయంలో విద్యా సామగ్రి అందజేస్తామని ఆయన వివరించారు. రోజున మన మనుబోలు తిరుమల పాల డైరీ ఓనర్ గారు అబ్బాయి పేరు మహేష్ యాదవ్ గారు తన పుట్టినరోజు సందర్భంగా మన పేద పిల్లలకైనా హాస్టల్ పిల్లలకి అమ్మాయిలకి మరియు అబ్బాయిలకి తన వంతుగా పెన్సిల్స్ బహుమతిగా పిల్లలందరికీ బహుమతులు తెచ్చి ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. అందరం కలిసి ఆ అబ్బాయికి కృతజ్ఞతలు. తర్వాత నెక్స్ట్ రాబోయే పరీక్షలు మన 10th క్లాస్ విద్యార్థులకి మార్చిలో జరగబోయే పరీక్షలకు కూడా ఆ అబ్బాయి తన వంతుగా ప్యాడ్స్ ఇంకా జామెంట్రీ బాక్సులు అలాంటి పిల్లలకి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. అది తెలియపరచడానికి చాలా. ఈ కార్యక్రమంలో వార్డెన్ అనితమ్మ, విద్యానికేతన్ కరస్పాండెంట్ జగదీష్ బాబు, సిబ్బంది శారదమ్మ, రాధమ్మ పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించి భారత సైన్యాన్ని నడిపించడంలో కీలక సూత్రధారి పాత్రధారిగా భారత పౌరుషాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా పోరాడారని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు కొనియాడారు. వెంకటాచలం ప్రాంతంలో ఉన్న కార్యాలయంలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, సందూరు శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జననం నుండి మరణం లేని మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయన
పాదాల నుంచి ఒక ఆశీర్వాదం తీసుకొని ఆయన ఆశయ సాధనలో మేమంతా కూడా నడుస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో భారత సైన్యాన్ని నడిపించి ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి ఒక దళాన్ని నడిపించి ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా సుభాష్ చంద్రబోస్ గారు చేసినటువంటి అనేక పోరాటాలు, సైన్యాన్ని నడిపించడంలో ఆయన చేసినటువంటి కీలక పాత్ర నిజంగా నేటి యువత ఇటువంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకొని దేశం కోసం, ప్రజల కోసం, యువత కోసం, మన గ్రామాల కోసం, మన జిల్లా కోసం, మన రాష్ట్రం కోసం నిలబడి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులను చేసి దేశం మీద భక్తిని పెంచి మన గ్రామాలలో మన యువత అందరూ కూడా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఇటువంటి స్వతంత్ర సమర యోధులలో ముఖ్యమైన మహానుభావులను ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ, ఆ మహానుభావుడిని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబంలో కూడా ఆయన చిత్రపటానికి. విద్యా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు తనదైన శైలిలో రాణిస్తున్నారని నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నారా లోకేష్ జన్మదిన సందర్భంగా నెల్లూరు బాలాజీనగర్ లో ఉన్న వృద్ధాశ్రమంలో వారి చేతుల మీదుగా వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. నెల్లూరులోని గీతామయి ఓల్డ్ ఏజ్ హోమ్లో నారా లోకేష్ గారి పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న ఓల్డ్ ఏజ్ అందరికీ బెడ్షీట్స్ పంచడం జరిగింది. ముఖ్యంగా లోకేష్ అన్న ఐటీ శాఖ, విద్యాశాఖ టేకప్ చేసినప్పటి నుంచి ఆ శాఖల్లో ఆయన అంటే ఏంటో చూపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళకి అట్లాంటి శాఖలు ఇచ్చినందువల్ల ఏ విధంగా మార్పులు తీసుకొస్తారనే దానికి నిదర్శనం లోకేష్ అన్న. దేశ విదేశాల్లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీలు అన్నీ స్టడీ చేసి మన రాష్ట్రానికి ఇక్కడున్న పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పి చూసి ఒక మంచి పాలసీ తీసుకురావడం, అదేవిధంగా దాంట్లో పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం, పిల్లలు ఏం చదువుకుంటున్నారని తెలుసుకునే దానికోసంగా పీటీఎం అని పెట్టి, మెగా పీటీఎం అని చెప్పి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని పెట్టి వాళ్ళని కూడా కలిపి బ్రహ్మాండంగా ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు, మన గవర్నమెంట్ పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ట్రైన్ అవుతూ ఉన్నారు. రాబోయే కొత్త టెక్నాలజీస్కి, ఏఐకి కానివ్వండి, లేకుంటే ఐటీ కొత్తగా వస్తున్న కంపెనీస్కి ధీటుగా రాబోయే జనరేషన్స్ని తరాలని తయారు చేయాలనే ఉద్దేశంతో లోకేష్ కష్టపడతా ఉన్నాడు. అది కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ 27వ తేదీ ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టి దాదాపు 3 ఏళ్ళు అవుతా ఉంది. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని సర్వేపల్లి నియోజకవర్గంలో 3132 సైకిళ్ళు అక్కడున్న స్కూల్స్కి, మన స్కూల్స్కి, ఆడపిల్లలకి ఇద్దామనే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రాపూర్లో వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు టీడీపీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం చల్ల యానాదుల కాలనీలో పేదలకు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, గంగిశెట్టి వెంకటేశ్వర్లు, చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వంలోని మన ఐటీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ బాబు ఈరోజు 42వ జన్మదిన చేసుకోవడం జరుగుతుంది. ఈ రాపూర్ మండలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ బాబు గారు బాగా అభివృద్ధి పదంలో నడిచే విధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు అయితే కూడా ఇతర దేశాల్లో పెట్టుబడుల కోసం, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నానా తంటాలు పడుతూ బయట దేశాల్లో ఉన్నా కానీ ప్రజలందరూ గమనించి ఈరోజు ఘనంగా మా రాపూర్లో కూటమి ప్రభుత్వం అందరం కలిసి ఇక్కడ హాస్పిటల్లో రొట్టెలు పంపిణీ చేయడం కూడా జరిగింది. అలాగే
మన సల్లయానాదుల దగ్గర పోయేసి దుప్పట్ల పంపిణీ, వాళ్ళకు కూడా బ్రెడ్స్ ఈ పంపిణీ చేయడం కూడా జరిగింది. మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రాపూర్ మండలం అందరూ నాయకులు కలిసికట్టు దానికి ఆయన యొక్క ఆయన చేసే పనుల విధానానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిర్ణయమై, అంటే ఒక భాగస్వామ్యమై ఈ యొక్క బర్త్డే ఆయన పుట్టినరోజు కార్యక్రమానికి పాల్గొనాలనే ఒక ఆశతో ఈరోజు కొన్ని కార్యక్రమాలు గ్రామంలో, ఎందుకంటే అతను ఈరోజు జన్మదినాన్ని అనుకుని వదులుకోవడం, పేదలకి కొన్ని భూమి పంపిణీ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆయన చేయాలనుకోవడం, ఆయన బర్త్డే రోజు దీన్ని తీసుకోవడం కూడా గొప్ప విషయంగా భావిస్తూ పేదల పెన్నిటి అని మరొకసారి నిరూపణ చేస్తూ గూడూరులోని పూలతోట గిరిజన కాలనీ ప్రాంతంలో ఉన్న సరస్వతి శిశు మందిరంలో వసంత పంచమి సందర్భంగా డిఆర్డబ్ల్యూ కళాశాల ఆధ్వర్యంలో సరస్వతి పూజ, చిన్నారులచే అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి తల్లి మనకి ఇక్కడ పేదలు, నిరుపేదలు, దీనులు, దుఃఖితులు నేనున్నాను. సరస్వతి మాత ఆవిర్భవించిన రోజు ఇందాక సార్ చెప్పినట్లుగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మొత్తం దేశవ్యాప్తంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన గూడూరు సరస్వతి శిశు మందిరంలో కూడా పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించి సరస్వతి మాతను ఆవాహన చేసుకుని ఒక 50 మంది పిల్లలతో 50 నుంచి 70 మంది పాల్గొన్నట్టుగా తెలిసింది. సో వాళ్ళ చేత అక్షరాభ్యాసం అంతా కూడా చేయించడం జరిగింది. సో మా కళాశాలలో ఏదైతే రోటరీ క్లబ్ ఏర్పాటు చేసి ఉన్నామో వారు ఈ కార్యక్రమంలో అన్ని దానాల్లో కల్లా విద్యాదానం చాలా గొప్పదని చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆ విద్యని ఆ చిన్నారులకు అందించాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో మా రోటరాక్ట్ సభ్యులందరూ కలిసి అందుకు అవసరమైన బలపాలని, పలకల్ని అందించడం జరిగింది. ఒక మంచి సమాజం, ఒక మంచి దేశం ఏర్పడాలంటే మంచి పౌరులు అవసరం అవుతారు. ఆ పౌరులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో, నిబద్ధతతో శ్రీ సరస్వతి మాత ఆవిర్భవించినటువంటి రోజు. ఈ రోజున అక్షరాభ్యాసం కనుక చేసినట్లయితే చాలా బాగుంటుందని మన నమ్మకం. ఇదే విషయాన్ని వేదాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందువలన అనాదిగా మనం ఈ వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది మన ఆచారం. ఈ సంవత్సరం కూడా ఇక్కడ వసంత పంచమికి అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాదాపు 50 మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరస్వతి మాతను ఆవాహన చేస్తూ హోమం చేశారు. సరస్వతి మాత ఈ చుట్టుపక్కల మొత్తం ఈ ఆవరణంతా కూడా సరస్వతి మాత యొక్క దృశ్యం ఉంటుందని, ఆమె ఇక్కడంతా కూడా ఆవరించి ఉంటుందని మన విశ్వాసం. మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా చిలకూరు మండలంలో నెలబల్లి రెట్టపల్లి గ్రామంలో టీడీపీ పట్టణ కార్యదర్శి వాటంబేడు హరికుమార్ కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా, ఐటీ శాఖ మంత్రులు,
ప్రజలు అందరూ కలిసి ఈరోజు స్పార్క్ వద్దులే. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో దొంగల హల్చల్. తూర్పు వీధి ప్రాంతంలో మాస్కులు ధరించి ఇంటింటికి వెళ్లి పరిశీలన. ఆయుధాలతో తిరుగుతుండడాన్ని సీసీ కెమెరాలో గుర్తింపు. ఆందోళన చెందుతున్న ప్రజలు.
పేద విద్యార్థులకు చేయూత అందిస్తాం. మనుబోలులోని ఎస్సీ బాలుర బాలికల వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసిన దాత మహేష్. చిన్నారులకు అక్షరాభ్యాసం. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజ అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన ప్రిన్సిపల్ హనుమంతరావు తదితరులు. శ్రీ రాజరాజేశ్వరికి విశేష పూజలు. గూడూరులో కొలువున్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా జరిగిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.